మారండి, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నెంబర్ కు ఫోన్ చేయండి. ProfitYourTrade.in అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. ProfitYourTrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకు దివీస్ ల్యాబ్స్ ఇవాళ ఇంపోర్ట్ అలర్ట్ పరిణామాన్ని ఎదుర్కొంటోంది. సో యుఎస్ ఎఫ్డిఏ నుంచి ఈ కంపెనీ స్టాక్ 10% నష్టంతో ప్రీ ఓపెనింగ్ సెషన్లో కనిపిస్తోంది. సో ట్రేడింగ్ ప్రారంభమయ్యాకే మనకు అసలు ట్రెండ్ తెలుస్తుంది. అదర్వైజ్ మార్కెట్స్లో ఒక ఫ్లాటిష్ ధోరణి ఉంది. సెన్సెక్స్ సుమారుగా ఒక 12 పాయింట్ల లాభంతో, అలాగే నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. 9138 దగ్గర మేబీ ఫ్లాట్గా మార్కెట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఆఫ్ ఏ స్టాక్ స్పెసిఫిక్ డే ఇవాళ ఎక్కువ శాతం షేర్ల ఇండివిజువల్ స్టాక్స్ పెర్ఫార్మెన్స్ని మనం గమనించాలి, నాట్ ది ఇండిసెస్. అలాగే డిమార్ట్ ఐపీఓ షేర్లు సుమారుగా 10 గంటలకు లిస్ట్ కాబోతున్నాయి కాబట్టి ఏ ధర దగ్గర లిస్ట్ అవుతాయని చూడాలి. అండ్ మరొక ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఇప్పుడు వస్తుంది. డాక్టర్ రెడ్డిస్ సంబంధించిన దువాడా యూనిట్లో కూడా యుఎస్ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్ మనకు వెలువడుతున్నాయి. సో ఏం జరుగుతుంది ఫార్మా స్పేస్లో చాలా చాలా నెగిటివ్ న్యూస్ ఎప్పటికప్పుడు వస్తుంది. ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ సంబంధించి గతంలో మనం చూసాం ఓకాట్ లాంటి కంపెనీస్, తర్వాత దివీస్ ల్యాబ్స్, ఇప్పుడు డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్. సో చాలా బ్యాడ్ న్యూస్ ఫార్మా సెక్టర్ సంబంధించి మనం చూస్తున్నాం. సో చాలా చాలా గడ్డు పరిస్థితి ఫార్మా స్టాక్స్కి సంబంధించి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరు కూడా హడావుడిగా ఈ స్టాక్స్లో కొంచెం తగ్గాయి కదా మళ్ళీ లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటున్నాం అంటూ తీసుకోవద్దు. కొద్ది రోజులు వెయిట్ అండ్ వాచ్, అవాయిడ్ ఫార్మా యాజ్ ఏ సెక్టర్. ఈ నేపథ్యంలో ఇతర ఫార్మా స్టాక్స్ చూస్తే పాజిటివ్గానే ప్రారంభమయ్యాయి. మనం గ్లెన్మార్క్ ఫార్మా కావచ్చు, ఓకాడ్ కావచ్చు, ఇవన్నీ గతంలో యుఎస్ ఎఫ్డిఏ ఇబ్బందులు ఎదుర్కొన్న కంపెనీస్. ఇవి కూడా ఇవాళ ఓపెనింగ్ ఈజ్ పాజిటివ్ అని అనిపిస్తుంది. ఈ దివీస్ ల్యాబ్స్ అండ్ డాక్టర్ రెడ్డిస్ పరిణామాలు ఇతర ఫార్మా కంపెనీల మీద అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్లు ఇదంతా కూడా స్టాక్ స్పెసిఫిక్ ప్రాబ్లం, ఆ కంపెనీకి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే. ఒక సెక్టర్ మొత్తానికి ఉన్న ప్రాబ్లంగా దీన్ని మనం తీసుకోకూడదు. ఇంకా ఈమెయిల్ సందేహాలు మనం ఒకటొకటిగా చూద్దాం. రవిచంద్ర మెయిల్ పంపించారు. ఆయన కొన్ని షేర్లు ఎస్ఆర్ ఆయిల్, గుజరాత్ ఎన్ఆర్ఈ కోక్, హిమాలయ ఇంటర్నేషనల్, పంజాబ్ ఆల్కలీస్, ఆర్ఈఐ ఆగ్రో ఇలాంటి షేర్లన్నీ తీసుకున్నారు. వీటి మీద లాస్ట్ 7 yearsగా ఆయన హోల్డ్ చేస్తున్నారట. హోల్డ్ చేయొచ్చు అవి. సార్ ఆయిల్ డీలిస్ట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఎక్కువ స్పెక్యులేటివ్ షేర్లు కొనుక్కున్నారండి మీరు. మోస్ట్ ఆఫ్ దెమ్ అండి. ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దెమ్. I don't think there is any great future for all the penny stocks, especially మీరు పోర్ట్ఫోలియోలో కంప్లీట్లీ ఆల్మోస్ట్ 90% కాన్స్టిట్యూట్ అయి ఉన్నాయండి. సో డెఫినెట్లీ ఇటువంటి స్టాక్స్ మీకు చాలా మంది కొద్దిగా ఇవి లాంగ్ టర్మ్లో మల్టీబ్యాగర్స్ కాకపోతే ఇట్లా అన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ ఐ థింక్ దేర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ సచ్ కంపెనీస్ అండి. ఇందులో ఏదైనా 1 or 2 మే టర్న్ అరౌండ్, అది తెలియదండి ఎవరికి. బట్ గో విత్ క్వాలిటీ స్టాక్స్ ఆల్వేస్ అండి. ప్రైస్ ఇస్ వాట్ యూ పే, వాల్యూ ఇస్ వాట్ యూ గెట్. సో కరెంట్లీ మీరు లిస్ట్ అవుట్ చేసిన స్టాక్స్లో మాత్రం డెఫినెట్లీ బయటపడిపోయి మంచి స్టాక్స్ కొనుక్కోవడం బెటర్. తర్వాత మురళీకృష్ణ మేలు పంపించారు. బాల్మర్ లారీ, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ రెండు కూడా 8% ప్రాఫిట్లో ఉన్నారు. ఇవి లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయమంటారా, లేదా ఇప్పుడు అమ్మేసి మళ్ళీ డిప్స్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చా? I think you can hold for long term అండి. I think both of them are decent company. బామల్ లారీ is actually a holding company అండి. అందులో క్రాస్ హోల్డింగ్స్ కూడా చాలా ఉన్నాయి. ఓవరాల్ PSUs are doing very well. అండ్ PFC ఆల్సో రీసెంట్లీ మనం చూసాము. డెఫినెట్లీ పనితీరు అనేది బాగా పెరిగింది. అండ్ పవర్ ప్రాజెక్ట్స్ అనేది లాస్ట్ 2 years నుంచి ఐ థింక్ దే ఆర్ సీయింగ్ దమ్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. సో రెండు కూడా బాగానే ఉంటాయి కాబట్టి మీకు కొద్దిగా ఓపిక ఉంటే తప్పకుండా హోల్డ్ చేయమని చెప్తానండి. తర్వాత వెంకట్ అడుగుతున్నారు, డైకాఫిల్ కెమికల్స్ 29 రూపాయల్లో, జిన్ని ఫిల్మెంట్స్ 13లో కొన్నారట. ఎలాంటి కంపెనీస్ ఇవి, హోల్డ్ చేయొచ్చా?
డైకాఫిల్ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగిందండి, దీనికన్నా మంచి స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాటిని సెలెక్ట్ చేసుకోండి, ఇదంతా గొప్ప స్టాక్ అయితే కాదు ఫండమెంటల్ పరంగా. కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ లో రెండు కూడా అంత గొప్ప స్టాక్స్ అయితే కాదండి. ప్రస్తుతానికి ఇవి హోల్డ్ చేసి ర్యాలీస్ లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. సో జిన్నీ ఫిల్మెంట్స్ మీరు 13లో కొన్నాను రాశారు, 35 రూపాయలు ఉంది ఇప్పుడు. మేబీ మంచి ఎప్రిసియేషన్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఎక్కువ షేర్లు కొనుక్కుని ఉంటే యూ కెన్ బుక్ ప్రాఫిట్స్. 10 రూపాయల షేరు 35 రూపాయలు అయింది. గొప్ప కంపెనీ అయితే కాదు, బట్ ఓకే కైండ్ ఆఫ్ ఏ కంపెనీ. సో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. తర్వాత మెయిల్ బలరామ్ దాస్ అడుగుతున్నారు, డీమార్ట్ షేర్లు 50 షేర్లు అలాట్ అయ్యాయి, 150 షేర్లు అప్లై చేస్తే 4 to 6 monthsలో ఎటువంటి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమైనా భవిష్యవాణి చెప్పగలరా మీరు? No, I don't think so. It's difficult. 4 to 6 months is a very early time అండి. సో ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? యాజ్ ఇట్ ఈస్ లిస్టింగ్ హై అయితే మాత్రం డెఫినెట్లీ దెర్ విల్ బి సమ్ ప్రాఫిట్ బుకింగ్ అండి, ఇమీడియట్లీ కాకపోయినా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో టార్గెట్ అంటూ మీరు ఉంచుకోకుండా, మీకు ఒకవేళ నిజంగా 600+ లిస్ట్ అయితే మాత్రం అట్లీస్ట్ ఒక 25 షేర్స్ అమ్మి మిగతా ఉంచుకోండి. సో 6 months కాదు, ప్రాబ్లీ యూ కెన్ కంటిన్యూ విత్ దట్. ఆల్మోస్ట్ ఫ్రీ వస్తాయి కాబట్టి యూ కెన్ కంటిన్యూ విత్ దట్ ఫర్ ద నెక్స్ట్ 1 or 2 years. It can be a good capital appreciation stock, but 600+, I think it's definitely overpriced ane cheppochu, irrespective of the good nature of the company and future aggressive growth rates. సో మీరు చాలా తక్కువ సమయం ఇచ్చి పరిగెత్తు అని అంటే కష్టం అండి కంపెనీలకి. మేబీ యూ హ్యావ్ టు గివ్ దెమ్ మోర్ టైమ్, ఆర్ ఏదైనా బంపర్ లిస్టింగ్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది మనం ఇవ్వగలిగిన సలహా. ఇప్పటికీ కొద్ది రోజులు ప్రైస్ స్టెబిలిటీ వచ్చిన తర్వాతే ఒక ఆలోచన చేయండి. కిషోర్ బెంగళూరు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో సార్. అడగండి కిషోర్. సార్ అశోక్ లేలాండ్ షేర్ కొద్దిగా చెప్తారు. అశోక్ లేలాండ్ ఏ రేట్లో కొన్నారు? 89 దగ్గర బై చేస్తున్నాం సార్. షార్ట్ టర్మ్ కోసమా? షార్ట్ టర్మ్. ఓకే. అశోక్ లేలాండ్ సేమ్ మీరు కొన్న రేట్లోనే ఉందండి. లాస్ట్ ఫ్యూ డేస్ గా చూసుకుంటే ఇందులో మనకి కొంచెం ఒక 2% దాకా కరెక్ట్ అయింది. బట్ ట్రెండ్ మాత్రం ఇంకా అప్ ట్రెండ్ కొనసాగొచ్చండి. స్టిల్ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ ఇంకా ఇంటాక్ట్ లో ఉంది. మీరు అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే స్లోగా ఉంటుందండి. మీరు కొంచెం ఓపికతో హోల్డ్ చేయండి ఈసారి. ఎందుకంటే లాస్ట్ 2-3 సార్లు మనకి 95-96 లెవెల్స్ నుంచి రివర్స్ అయింది. ఈసారి ఆ లెవెల్ కానీ బ్రేక్ అయ్యి దానిపైన సస్టైన్ కాగలిగితే టువర్డ్స్ 106, 108 దాకా వెళ్ళొచ్చు. అక్కడ మీరు షార్ట్ టర్మ్ కోసం ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత హైదరాబాద్ నుంచి రవీంద్ర అడుగుతున్నారు. హలో. అడగండి రవీంద్ర. నమస్కారం అండి. నమస్తే, అడగండి సార్. నేను యాక్చువల్ గా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ జిందాల్ స్టీల్ బై చేశాను. ఎలా ఉంటాయి సార్ ఈ స్టాక్స్? ఒక 2-3 months. 2-3 months కోసం జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, జిందాల్ స్టీల్ ఏ రేట్లో కొన్నారు మీరు? జిందాల్ స్టీల్ వచ్చేసి 100 చేంజ్ అండి. జిందాల్ స్టీల్ ఈ మధ్య ఎప్పుడు లేని విధంగా మంచి ర్యాలీ అనేది వచ్చిందండి. కంటిన్యూగా ఏమాత్రం డౌన్ ట్రెండ్ లేకుండా 90 రూపీస్ నుంచి నాన్ స్టాప్ ర్యాలీ చూసాము. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే కొంచెం ఈ మెటల్ స్టాక్స్ లో కొంచెం ఆగడానికి, అంటే పెద్దగా కరెక్ట్ కాకపోయినా కూడా ఈ లెవెల్ నుంచి పెద్దగా పెరగకపోవచ్చు. అయితే ఉన్న వాటిలో జిందాల్ స్టీల్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉందండి. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసి ర్యాలీస్ లో టువర్డ్స్ 140 వైపు వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ గురించి అడిగారు. దీనికన్నా మీరు బెటర్ ఏంటంటే టాటా, ఒక పవర్ దాంట్లో ఉండాలంటే మాత్రం టాటా పవర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. పెద్దగా పవర్ స్టాక్స్ లో అంత మనకి రిటర్న్ పెద్దగా రాకపోవచ్చు అండి. దీని నుంచి మాత్రం మీరు ఎంత తొందరగా ఎగ్జిట్ అయితే అంత బెటర్. ఇప్పట్లో పెద్దగా పెరిగే అవకాశాలు కూడా కనపట్లేదండి. ఇది తర్వాత కాలర్ రాఘవరావు. హలో. అవునండి. మ్యాన్ ఇండస్ట్రీస్ 75 రూపాయల్లోను, కాఫీ డే ఎంటర్ప్రైజెస్ 225 లోను కొన్నానండి. అది హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వాలా? బాలా గారిని చెప్పాను సార్ ఒకసారి. Coffee Day Enterprises definitely 220. I think it's a reasonably good price అండి. ఎందుకంటే అది లిస్టింగ్ అయిన తర్వాత ఇప్పటిదాకా we have not seen any good return. In fact, there was a capital erosion only. బట్ ఇటువంటివన్నీ తప్పకుండా కొద్దిగా టైం తీసుకుంటారండి. ఎందుకంటే లిస్టింగ్ అప్పటి నుంచి కూడా వీళ్ళ ఎక్స్పాన్షన్ కానివ్వండి, దో ఓన్ స్టోర్స్ కొన్ని ఉంటాయి అండ్ సేమ్ స్టోర్ సేల్స్ అనేది కొద్దిగా అంత ఆశాజనకంగా లేదు. కాబట్టి వీళ్ళు అన్వయబుల్
పాయింట్స్ అన్ని కూడా అమ్మేసి ఇతరత్ర వేరేవి ఫ్రాంచైజీ రూపంలో వెళ్తున్నారు కాబట్టి డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఐ థింక్ ఇట్ విల్ బి రీజనబుల్లీ గుడ్. ఈ లెవెల్ నుంచి మీరు కొన్నది కూడా ఒక డీసెంట్ ప్రైస్ పాయింటే, ఆల్మోస్ట్ క్లోజ్ టు 280-300 దగ్గర నుంచి పడ్డది. సో ఆ కాంటెక్స్లో డెఫినెట్లీ ఉంచమనే చెప్తాను. మనం గతంలో జూబ్లియంట్ ఫుడ్ ఇటువంటివి కూడా వీ హ్యావ్ సీన్ ద ఎగ్జాంపుల్స్. సో ఈ రేట్లో ఉంచండి. మ్యాన్ ఇండస్ట్రీస్ ఇస్ అగైన్ కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం రాబోయే 1 or 2 quarters అండ్ ఓవరాల్గా మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కరెంట్ రేట్లో మీరు కొన్న రేట్లో ఉంచండి. బట్ క్లోజ్ టు అబౌట్ 100 కొద్దిగా ఫాస్ట్గా వెళ్తే మాత్రం తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేయండి. ఆర్ అబౌవ్ 90 డెఫినెట్లీ యూ షుడ్ బుక్ సమ్ ప్రాఫిట్స్. తర్వాత మెయిల్ ఓరియంట్ పేపర్ గురించి అడుగుతున్నారు. ఓరియంట్ పేపర్ అనీష్ కొన్నారు 88 రూపాయల్లో. ఇంకా అక్యుములేట్ చేసుకోవచ్చా లేదా అమ్మేసుకోవచ్చా? అలాగే ఎస్ఎంఎస్ ఫార్మా ఆర్బీఎల్ బ్యాంక్ ఈ లెవెల్లో కొనుక్కోవచ్చా? చూడండి, ఎస్ఎంఎస్ ఫార్మా అయితే వద్దండి. ఎస్ఎంఎస్ ఫార్మా చాలా వీక్ ఉంది. రీసెంట్గా చూసుకుంటే ఈవెన్ నిన్నటి రోజు అంటే లాస్ట్ ఫ్యూ డేస్ కొంచెం చిన్న ఫార్మా స్టాక్స్లో బయింగ్ వచ్చినా కూడా ఎస్ఎంఎస్ ఫార్మాలు అంత పెద్దగా ఎంకరేజింగ్గా లేదండి. వద్దు, అవాయిడ్ చేయండి. దీనికన్నా మీకు ఫార్మా స్పేస్లోనే వేరే స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోమంటాం, లైక్ యూనికెమ్ ల్యాబ్స్ లాంటి దాన్ని ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. తర్వాత ఓరియంట్ పేపర్ గురించి అడిగారు. ఓరియంట్ పేపర్ ఆల్రెడీ మీరు ఇంతకుముందు కొని ఉంటే మాత్రం హోల్డ్ చేయండి అండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ఇంకా దీంట్లో కొంత చిన్న కరెక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది కొంచెం డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. ఫ్రెష్గా మీరు కొనాలనుకుంటే మాత్రం పేపర్లోనే వేరే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోమని చెప్తాను. తర్వాత వైజాగ్ నుంచి సూరిబాబు అడుగుతున్నారు. ఎన్బిసిసి కొన్నారు 198లో, అరవిందో ఫార్మా 720లో, గుజరాత్ బోరోసిల్ 95లో లాంగ్ టర్మ్ కోసం. I think you can retain all the three అండి. డెఫినెట్లీ ఎన్బిసిసి మొన్ననే వాళ్ళకి స్టేట్మెంట్ దేర్ ఆర్డర్ బుక్ హెస్ ఆల్మోస్ట్ రీచ్డ్ అబౌట్ 75,000 to 80,000 crores అండ్ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండి. గవర్నమెంట్కి చెందింది. సో కన్స్ట్రక్షన్ రంగంలో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రాపర్టీస్ దే ఆర్ డెవలపింగ్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్స్ ఏ కంప్లీట్లీ ఆల్మోస్ట్ డెట్ అంతగా లేని కంపెనీ అండి. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్. గుజరాత్ బోరోసిల్ స్వల్పంగా రియాక్ట్ అయింది, మీరు 95లో కొన్నా అంటున్నారు. బట్ in terms of glass for photovoltaic cells and for solar farms, they're leapfrogging and definitely last 1 year to పోల్చుకుంటే రాబోయే 12 to 18 months లో స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది. I think you can hold all the three stocks. మార్కెట్స్లో ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్ ఇస్తున్నాం మనం. 9142 ఎన్ఎస్సీ నిఫ్టీ. సెన్సెక్స్ 49 పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతోంది. సో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2.5% నష్టపోయింది దువ్వాడ యూనిట్కి సంబంధించిన ఎఫ్డిఏ అబ్జర్వేషన్స్తో. అలాగే దివీస్ ల్యాబ్స్ 17% డౌన్, 654. హ్యూజ్ ఫాల్, ఒక క్రాషింగ్ ఆఫ్ ది స్టాక్ చూస్తున్నాం దివీస్ ల్యాబ్స్లో. 17% నష్టపోయి 650 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది ప్రస్తుతం దివీస్ ల్యాబ్స్. ఊహించినట్లే జరిగింది. ఇంపోర్ట్ అలర్ట్ అనేది కంపెనీకి ఒక మేజర్ సెట్ బ్యాక్. ఇది చాలా నెగిటివ్ డెవలప్మెంట్. మనం లాస్ట్ 3 months నుంచి కూడా చెప్తూనే ఉన్నాం దివీస్ ల్యాబ్స్ షేర్లకు దూరంగా ఉండండి అని. అండ్ ప్రస్తుతం అదే జరుగుతుంది ఇప్పుడు. అదర్వైజ్ నిఫ్టీ సెన్సెస్ సంబంధించి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అలాగే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగుతుంది ఎక్కువగా. బ్లాక్ డీల్స్ కొన్ని జరుగుతున్నాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. 2% ఈక్విటీ చేతులు మారింది. 1.8% స్టాక్ పెరిగి కనిపిస్తుంది. అలాగే కొన్ని న్యూస్ డ్రివెన్ స్టాక్స్ లైక్ రిలయన్స్ పవర్లో కూడా ఒక బ్లాక్ డీల్ జరిగింది. అలాగే కోల్ ఇండియా ఈ స్ట్రాంగ్ అండ్ ఇంపోర్ట్ అలర్ట్ వచ్చిన నేపథ్యంలో దివీస్ ల్యాబ్స్ షేర్లలో 17% డౌన్ఫాల్ మనం గమనిస్తూ ఉన్నాం. అండ్ దువాడ యూనిట్ అబ్జర్వేషన్ సంబంధించి డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ కూడా 2% నష్టంతో ట్రేడ్ అవుతుంది. తర్వాత మెయిల్ హేమంత్ కుమార్ అడుగుతున్నారు. ఆశాపుర మైన్ కెమ్ 100 షేర్లు ఉన్నాయి, స్వల్ప నష్టంలో ఉన్నారు. అలాగే కెమ్ఫ్యాబ్ ఆల్కలీస్లో కూడా స్వల్ప లాభంలో ఉన్నారు. రెండింటికి సంబంధించేటువంటి సలహా ఇస్తారు. ఐ థింక్ ఆశాపుర మైన్ కెమ్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. ఎందుకంటే అంత గ్రేట్ బిజినెస్ మోడల్ అయితే కాదు. బట్ కెమ్ఫ్యాబ్ ఆల్కలీ లాస్ట్ ఇయర్ ఆర్ ఇయర్ అండ్ హాఫ్లో కొద్దిగా స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చిన కంపెనీ. మీరు కొద్దిగా హైలో కొనుంటారు, స్వల్ప ప్రాఫిట్లోనే ఉన్నా అన్నారు. బట్ స్టిల్ యూ కెన్ రన్ ఇట్ అండి. బట్ కొద్దిగా కేర్ఫుల్ ఉండండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ రీసెంట్ టైమ్స్లో మనం చూసాం కాబట్టి ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టి రాబోయే రోజుల్లో మేబీ ఇయర్ ఎండ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మీకు మేబీ 15-20% జోన్లో ప్రాఫిట్ ఉంటే మాత్రం తప్పకుండా అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేయండి క్వాంటిటీ. తర్వాత మెయిల్ సీతారాం అడుగుతున్నారు. గుల్షన్ పాలి కరెంట్ ప్రైస్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా?
గుల్షన్ పాలి లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చు అండి. అయితే 1-2 బయింగ్ ప్రైస్ పైన పెట్టుకొని మీరు కొనుక్కోవచ్చు. ఫండమెంటల్స్ పరంగా బాగానే ఉన్నాయండి. లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ బాగానే ఉండొచ్చు. ఈవెన్ షార్ట్ టర్మ్ కూడా అప్ ట్రెండ్ అనేది ఉంది, మీరు కొనుక్కోమని చెప్తానండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు బుచ్చయ్య. హలో, మార్నింగ్, అడగండి బుచ్చయ్య. సార్ 3 స్టాక్స్ అనుకోవాలనుకున్నాను. బ్రాడ్కో ఇండియా 5700 లో పర్చేస్ చేశాను సార్. అండ్ నెక్స్ట్ వచ్చి ఫర్టిలైజర్ APV5 లో తీసుకున్నాను సార్. ఏ ఫెర్టిలైజర్స్? ఏం సార్? చంబల్ ఫర్టిలైజర్ 85. నెక్స్ట్ నైల్ తీసుకోవాలనుకుంటున్నాను. NILG 600 లో ఉంది కదండి, అది తీసుకోమంటారా లేక లాంగ్ టర్మ్ కాస్ట్? ఓకే ఓకే, రైట్. సో డిమార్ట్ IPO లిస్టింగ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సో హేమీల్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ అందరూ కూడా పోగయ్యారు. అండ్ బికాజ్ ఆయన దమాని ఏదైతే ఉన్నారో డిమార్ట్ ప్రమోటర్, ఆయన హీ వాజ్ ఎ వెరీ యాక్టివ్ స్టాక్ బ్రోకర్ వన్స్ అపాన్ ఎ టైమ్. సో అందువల్ల ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా రమేష్ దమాని ఆర్ ఎక్స్ సెబీ చైర్మన్ మెహతా, వీళ్ళందరూ అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. సో మరికొద్దిసేపట్లో డిమార్ట్ షేర్స్ లిస్ట్ కాబోతున్నాయి. సో ఆయన అడిగిన వ్యాప్కో, చంబల్, నైల్ పరిస్థితి అన్నీ కూడా మంచి స్టాక్స్ ఏనండి. ఇప్పుడు చంబల్ అయితే ఇప్పుడిప్పుడే మనకి ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. ప్లస్ రిజల్ట్ ఇంతకుముందు లాస్ట్ నుంచి ప్రాఫిట్కి వచ్చారు, తర్వాత బైబ్యాక్ కూడా ఆఫర్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. నెక్స్ట్ ఒక 5-6 నెలలకి చంబల్లో మంచి రిటర్న్ రావచ్చు, మీరు హోల్డ్ చేయండి. వ్యాప్కో కూడా రీసెంట్ డేస్లో ఒక డౌన్ ట్రెండ్ ఆగిపోయి ఆటో ఇన్సూరెన్స్ స్పేస్లో చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్కి వచ్చింది. ఇది కూడా అప్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. తర్వాత నైల్ అండి, గ్లాస్ స్పేస్లో చాలా మంచి కౌంటర్ అండి. ఇది ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కౌంటర్. అయితే ఇది 140 నుంచి పెరుగుతూ వచ్చింది. కొంచెం ఇది మాత్రం మీరు ఆల్రెడీ లోయర్ లెవెల్స్లో కొనుంటే ఏదంటే ర్యాలీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం కరెక్షన్స్లో కొనండి. అన్ని మంచి స్టాక్సే, అన్ని కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత కాలర్ అమర్నాథ్ రెడ్డి. హలో, గుడ్ మార్నింగ్. మార్నింగ్ అండి, అడగండి అమర్నాథ్. Good morning, sir. First of all, I would like to thanks to DVFI for, because of your recommendation only, I applied DMart 50 shares. Good. Luckily, I got 50. Very good. Okay, now the question is, can I hold for DMart long term, because otherwise I can book the profit? And one more thing, I have holdings of Pretty Laminations and RBL Bank. So I need the information on this. ఇప్పుడు మనం రికమెండ్ చేసింది లాంగ్ టర్మ్ కోసమే రికమెండ్ చేసామండి. అనుకోకుండా ఒకసారి 10 రోజుల్లో మీ డబ్బు డబుల్ అయింది అనుకోండి, ఏం చేస్తాం? ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. 300 రూపాయలు మీకు అలాట్ అయ్యి 600 రూపాయలు లిస్ట్ అయింది అనుకోండి, కొద్దిగా అలా ప్రాఫిట్ టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా. సో దట్ ఈస్ వాట్ యూ షుడ్ డూ. మేబీ 500-600 మధ్యలో లిస్ట్ అయితే ఒక్కసారి టేస్ట్ చేయండి. మేబీ తర్వాత తగ్గినప్పుడు తీసుకోవచ్చు. లేదు రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకుంటే 50 షేర్లు ఏదో వచ్చాయి, హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. దట్స్ ఆల్సో ఏ గుడ్ ఐడియా. వీ విల్ లీవ్ ఇట్ టు యూ. అది ఇంకా మీ ఇష్టం అనమాట. మేము చెప్పి తర్వాత ఒకవేళ బాగా యూఫోరియా అంతా చల్లారిపోయి 400కి వచ్చింది అనుకోండి, ఆ రోజు అమ్మద్దన్నారండి లాంగ్ టర్మ్ అన్నారు అంటారు. సో ఇంకా మీ ఇష్టానికి వదిలేస్తున్నాం. ఆయన పిట్టి లామినేషన్స్ RBL కొన్నారట, ఏం చేయమంటారు? RBL బ్యాంక్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ లాంగ్ టర్మ్ బెట్ అండి. రీసెంట్లీ మనకి ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కూడా చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ ఆఫ్టర్ లిస్టింగ్ చూసాం. సో ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంకింగ్ రంగంలో లాస్ట్ ఇయర్ ఇష్యూ వచ్చింది ఇది. అండ్ వెరీ అగ్రెసివ్ అండ్ హై గ్రోత్ రేట్ టార్గెట్స్ అండ్ మేనేజ్మెంట్ కామెంటరీ మనం కంటిన్యూస్లీ వింటూనే ఉన్నాం. కాబట్టి I think you should hold on to it. And Pitti Lamination recently they got some very good orders. So అది చాలా రోజుల తర్వాత మనకి it has started performing in terms of financials. కాబట్టి give it some more time. Maybe next year లో కొద్దిగా మీకు about 25-30% gains వస్తే మాత్రం I think కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయడం, అట్లీస్ట్ 50% ప్రాఫిట్ బుక్ చేయండి. తర్వాత ఈమెయిల్ రవికుమార్ అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్, సన్ ఫార్మా, రిలయన్స్ క్యాపిటల్ ఈ 3 లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? అడ్వాన్స్ ఏం చేయడం మీరు కొనుక్కోవచ్చు అండి. రిలయన్స్ క్యాపిటల్ గురించి అడిగినట్టున్నారు. రిలయన్స్ క్యాపిటల్ మాత్రం రీసెంట్గా బాగా పెరిగిన స్టాక్ అండి. కాబట్టి మీరు కరెక్షన్స్లో దాన్ని మీరు కొనుక్కోమని చెప్తాను. సన్ ఫార్మా మాత్రం మనం కొంచెం చూడండి. ఇప్పుడే మనం చూస్తున్నాం ఫార్మా స్టాక్స్లో కొంత డౌన్ ట్రెండ్ ఉంది. కాబట్టి సన్ ఫార్మా కన్నా మీరు వేరే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సన్ ఫార్మా దగ్గర 45% ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది. కాబట్టి దానికన్నా డొమెస్టిక్ గ్రోత్ మీద ఉన్న ఆధారపడిన ఏదైనా ఫార్మా కౌంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సన్ ఫార్మాని మాత్రం కొంతకాలం అవాయిడ్ చేయమని చెప్తానండి. సో రాధాకృష్ణ దమాని, ఆయన ఎక్కువగా మనకు కనిపించరు బయటికి, ఆయన పబ్లిక్ అపీరెన్స్లు తక్కువ, మీడియాని అయితే అసలు కలవరు.
సో డిమార్ట్ షేర్ల లిస్టింగ్ సందర్భంగా ఆయన ఇవాళ బీఎస్సీలో కనిపిస్తున్నారు. సో ఆ విజువల్స్ మరికొద్దిసేపట్లో మీకు అందించే ప్రయత్నం చేస్తాం. తర్వాత మెయిల్ నితిన్ ఫైర్ ప్రొటెక్షన్ గురించి అడుగుతున్నారు. రఘురామ్ కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఏ రేట్లో కొన్నారో మీరు రాయలేదండి, బట్ హోల్డ్ చేయొచ్చా నితిన్ ఫైర్? ఇవన్నీ మైక్రో క్యాప్ స్టాక్స్ అండి. సో డెఫినెట్లీ వీటిల్లో మీకు ఎక్కడైనా ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయండి. మీరు అన్నట్టు ప్రైస్ మనకి తెలియదు కాబట్టి అబౌట్ 10 to 12% or 10-15% మధ్యలో ప్రాఫిట్ వస్తే మాత్రం తప్పకుండా బుక్ చేయమని చెప్తానండి. తర్వాత మెయిల్ రాయల శశి అడుగుతున్నారు. లారస్ ల్యాబ్ షేర్స్ ఐపీఓలో వచ్చాయట, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఆన్ టు ఇట్ అండి. ఎందుకంటే మొన్న క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా కొద్దిగా కన్సిస్టెన్సీ కనిపించింది. అండ్ రాబోయే రోజుల్లో వీళ్ళు కొద్దిగా ఎస్పెషలీ ఆంకాలజీ స్పేస్లో అండాస్ ఫైల్ చేస్తున్నారు. సో న్యూ లిస్టింగ్ కాబట్టి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి డెఫినెట్లీ యూ షుడ్ కంటిన్యూ టు హోల్డ్ ఫర్ సమ్ మోర్ టైమ్. బట్ ఒకటి మాత్రం ఒక జనరల్ క్యావియట్ అండి, ఫార్మస్యూటికల్ సెక్టర్లో మనకి రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్ అనేది ఎప్పుడైనా కానీ దే కెన్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. సో అది మాత్రం జాగ్రత్తగా మీరు ఆచితూచి ప్రవర్తించండి. ఎందుకంటే ఏ రోజు మనకి ఎక్కడి నుంచి వచ్చి యుఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు కాబట్టి బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ బయింగ్ ఫార్మస్యూటికల్ స్టాక్స్. బట్ కరెంట్లీ ఐ థింక్ లారస్ యూ కెన్ హోల్డ్. తర్వాత వెంకట సతీష్ అడుగుతున్నారు. యూఎఫ్ఓ మూవీస్, అపార్ ఇండస్ట్రీస్, జిఎస్సి హౌసింగ్ ఫైనాన్స్ ఈ మూడు కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఎలా ఉన్నాయి మూడు సెలక్షన్ ఎలా? యూఎఫ్ఓ మూవీస్, అపార్ ఇండస్ట్రీస్ అండ్ జిఐసి. యా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బెట్ అండి. ఐ థింక్ ఆల్ ది త్రీ. అంటే రీసెంట్లీ యూఎఫ్ఓ మూవీస్ ఆల్మోస్ట్ అబౌట్ 10 to 15% లాస్ట్ 15 daysలో పెరిగిందండి. బట్ ఇట్స్ ఎ డీసెంట్ కౌంటర్. కొద్దిగా స్వల్పంగా యూ కెన్ వెయిట్ ఫర్ స్మాల్ కరెక్షన్. అపార్లో మాత్రం ఐ థింక్ దేర్ వాజ్ అ స్మాల్ కరెక్షన్. మొన్న ఒక రోజు హ్యూజ్ వాల్యూమ్స్ అది పడ్డదండి. బట్ అపార్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ బెట్. సో ఈ కారణం వలన ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ గో అవుట్ అండ్ బై ఆల్ ది త్రీ. బట్ ఒక 2 price points విత్ 5 to 7 and 10 to 12% కరెక్షన్తో కొనుక్కుంటే డెఫినెట్లీ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం. తర్వాత మెయిల్ కిరణ్ కుమార్ నేరేళ్ల. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ షేర్స్ 2850లో, మాయిల్ 360లో, అట్లాస్ సైకిల్ 450, లూపిన్ 1500 హోల్డ్ చేస్తున్నారు. 6 to 8 months టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు. చూడండి, మీరు తీసుకున్న షేర్స్ కూడా ఏంటంటే రీసెంట్గా ఒక అప్ ట్రెండ్ ఉండేవి కూడా మళ్ళీ డౌన్ ట్రెండ్కి వచ్చిన స్టాక్స్ అండి. కాబట్టి మీరు తీసుకున్న వాటిలో మాయిల్ మరీ స్లోగా ఉంటుంది. తర్వాత మీకు ఇప్పుడే మనం ఫార్మా స్టాక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఎప్పుడు ఏది జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేమని. కాబట్టి అటువంటి వాటికి మీరు తట్టుకొని మీరు హోల్డ్ చేయగలిగితే మీరు రెడ్డి ల్యాబ్స్ని హోల్డ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయితే మళ్ళీ మీ రేటు 28, 29 అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ కాండి. తర్వాత అట్లాస్ సైకిల్ని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఇది కన్సాలిడేషన్లో ఉంది ఒక ఫాల్ తర్వాత. కాబట్టి అట్లీస్ట్ 6 to 8 months కోసం అయితే ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ నుంచి కొంచెం పెరగచ్చు. పెరిగినప్పుడు స్లోగా మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. సో ఎన్ఎల్సి ఇండియా 6.3% పెరిగింది ఇవాళ. ఈ స్టాక్లో ప్రైస్ యాక్షన్ చూస్తున్నాం. అలాగే జేపీ అసోసియేట్స్ 3% పెరిగింది. ఐటీసీ 2%, ఇండియా సిమెంట్స్ అనదర్ 2%, శ్రీ సిమెంట్, బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఇండియన్ హోటల్స్, బిఎఫ్ యూటిలిటీస్, రతన్ పవర్, M&M ఫైనాన్స్, డెల్టా కార్ప్, సింటెక్స్, ఎస్సీఐ, కేఈసి, జిఎస్ఎఫ్సి ఇవన్నీ గెయినర్స్ లిస్ట్లో ఉంటే లూజర్స్ లిస్ట్లో కనిపిస్తున్నాయి మనకు. దివీస్ ల్యాబ్స్ ఆఫ్ కోర్స్ ఇస్ ది టాప్ లూజర్. తర్వాత ఫాలోడ్ బై బిర్లా కార్డ్స్పిన్ స్టాక్, పెన్నీ స్టాక్ ఆఫ్ కోర్స్, అండ్ బీసీపీ, స్టార్ డెల్టా, దర్ ఆల్ చిన్న షేర్లు. బట్ ఏ గ్రూప్ షేర్స్లో ఐడియా సెల్లర్ ఈజ్ ది మేజర్ లూజర్. తర్వాత డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 3.6% నష్టపోయింది. ఫాలోడ్ బై యాక్సిస్ బ్యాంక్, ఇంజనీర్స్ ఇండియా, జేఎంఆర్ ఇన్ఫ్రా, ఆయిల్ ఇండియా, సన్ ఫార్మా, సద్భావ్ ఇంజనీరింగ్, చోలా ఫైనాన్స్, సెయిల్, పీసీ జ్యువెలర్స్, జేకే టైర్స్, ఓకార్డ్ ఫార్మా ఇవన్నీ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్న ఏ గ్రూప్ షేర్లు. తర్వాత బాలాజీ నాయుడు ఇంట్రాడే కోసం ఫెడరల్ బ్యాంక్ బై చేయాలనుకుంటున్నారు, చేయొచ్చా? చూడండి, మీరు ఇంట్రాడేకి అట్లా ఒక అంత అంటే బ్యాంక్స్ చిన్న బ్యాంక్స్ ఇంతకుముందు అనుకున్నట్టుగా ఓకే అండి. కాకపోతే అంత గట్టిగా పెరుగుతుందని చెప్పలేము, ఎందుకంటే ఇంట్రాడే అనేది ఎవరు కూడా ఊహించలేమండి. ఆ టైంలో స్పట్ వచ్చినప్పుడు మీరు కొన్ని ఎగ్జిట్ అయిపోతే మీరు బై చేయండి. దానికన్నా మీరు ఆ ఎస్ బ్యాంక్ని సెల్ చేయండి. ఎస్ బ్యాంక్ని మీరు ర్యాలీస్లో సెల్ చేయండి. ఇంట్రాడేలో చిన్న డిప్ అనేది ఎస్ బ్యాంక్లో రావడానికి అవకాశం ఉంది.
కొంత వీక్నెస్ అనేది హైయర్ లెవెల్స్లో కనపడుతుంది. కాబట్టి ఎస్ బ్యాంక్ సెల్ చేయండి. మీరు ఫెడరల్ బ్యాంక్ పొజిషనల్ పరంగా మీరు బై చేసుకోవచ్చండి. భవానీ శంకర్, ఇంకా చాలామంది అడుగుతున్నారు డీమ్యాట్ షేర్లు వచ్చాయి, హోల్డ్ చేయొచ్చా 1 to 2 years కోసం అని. ఫెరో లాంగ్ టర్మ్ ప్లేయర్, కనీసం ఒక 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తానంటే హోల్డ్ చేయండి. లేదు ఈ హైప్లో యూఫోరియా బాగా ఉంది కాబట్టి డీమార్ట్కి సంబంధించి ప్రాఫిట్ బుక్ చేసుకుంటామంటే ఇందాక చెప్పినట్లు ఇట్స్ లెఫ్ట్ యూ. తర్వాత పవన్ కుమార్ అడుగుతున్నారు ఎన్ఎండిసి షేర్లపై అభిప్రాయం ఏంటి, బాగా తగ్గింది కదా, కొనొచ్చా ఇక్కడ? Not a great idea, and actually NMDC is one of the strongest companies in terms of mining అండి. బట్ రీసెంట్లీ మనకి ఓవర్ ప్రైజెస్ చాలా షార్ప్గా పెరిగి లాస్ట్ 12-18 monthsలో మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా కరెక్షన్ మోడ్లో ఉన్నాయి. ఐ థింక్ దాట్ బిట్ మనకి ఈవెన్ ప్రైజ్ యాక్షన్ కూడా కనిపిస్తుంది కాబట్టి కరెంట్లీ కొద్దిగా అవాయిడ్ చేయండి. ఓవరాల్ కమోడిటీ స్టాక్ కొద్దిగా డౌన్ టర్న్ తీస్తుంది కాబట్టి యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేస్తారండి. ప్రాబ్లీ మేబీ ఏప్రిల్ ఎండ్ లోపల కొద్దిగా స్పర్ట్ వస్తుందని మనం ఆలోచించవచ్చు. సో డివిడెండ్ ముందర కొనుక్కుని యూ కెన్ బుక్ ప్రాఫిట్స్ ఇమీడియట్లీ. అలాగే హెచ్పిసిఎల్, ఐఓసి పరిస్థితి ఏంటి, వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా? యా, దట్స్ అ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే క్రూడ్ హ్యాస్ బీన్ క్రాకింగ్ అండ్ డెఫినెట్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి దట్ విల్ బి అ హ్యూజ్ పాజిటివ్. సో హెచ్పిసిఎల్ అండ్ ఐఓసి రెండు కూడా ఒక 2 price points విత్ 5-7% కరెక్షన్ డెఫినెట్లీ విత్ 1.5 year వ్యూ కొనుక్కోవచ్చు. దెన్ వివేక్ చైతన్య అడుగుతున్నారు విధి డైస్టఫ్స్ కొనుక్కోవచ్చు ఈ రేట్లో? కరెంట్లీ ఐ థింక్ కొద్దిగా అవాయిడ్ చేయొచ్చండి. ఎందుకంటే విధీస్ డైస్టఫ్స్ అది లాస్ట్ 1.5 yearలో చూసుకుంటే చాలా షార్ప్గా పెరిగింది స్టాక్. ఆల్మోస్ట్ అబౌట్ 8-9 rupees నుంచి క్లోజ్ టు 80 rupees దాకా పెరిగింది. విత్ ఫుడ్ కలరెంట్స్లో ఉన్నారండి. బేసిక్లీ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద డీసెంట్ కంపెనీస్ అండ్ కలర్స్ విచ్ గో ఇన్ టు ఫార్మస్యూటికల్స్ అండ్ ఫుడ్ స్టఫ్ చేస్తారు కాబట్టి కొద్దిగా స్లైట్లీ ఒక 15-20% కరెక్షన్ వస్తాయి. ఎందుకంటే ఇది కూడా చాలా మైక్రో క్యాప్ స్టాక్ అండి. దో ద కంపెనీ ఈజ్ గుడ్ కాబట్టి ఇటువంటి వాటిలో ఏదైనా కొంచెం ఒక క్వార్టర్లీ రిజల్ట్స్ కానీ ఏదైనా తేడా వచ్చినా కానీ షార్ప్ కరెక్షన్స్ ఉంటాయి. సో అది గమనించి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. యాన్యువల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత యూ కెన్ టేక్ ఎ ఫ్రెష్ బెట్. తర్వాత కొచ్చి నుంచి మురళి లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్ అండి, అడగండి. I have 2 stocks. One is IOC and another one is Manappuram. Manappuram is in 98 rupees and IOC at 345 rupees. For the past few days, that IOC stock is going down. It's coming, below 370 also. Can I hold or exit now? కొద్దిగా బాగా పెరిగాయి కాబట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తున్నాం. అలాగే క్రూడ్ ప్రైసెస్ కొద్దిగా పెరగడం కూడా వీటికి నెగిటివ్ డెవలప్మెంట్గా మార్కెట్స్ తీసుకుంటూ ఉంటాయి. అందువల్లనే తగ్గుతుంది. బట్ కొద్దిగా ఇక్కడ స్టెబిలైజ్ అయ్యాయి మళ్ళీ క్రూడ్ ప్రైసెస్. ఇట్స్ ఆల్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్ ప్రైసెస్ అండి. అది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మీరు. ఐఓసి అండ్ మనపురం చూడండి, ఇంకోటి ఐఓసి కూడా అంత పెద్దగా ఏం కరెక్ట్ కాలేదండి. ఎందుకంటే మీ ఈవెన్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్తో కంపేర్ చేసుకుంటే పెద్దగా ఏం కరెక్ట్ కాలేదు. మీకు 52 week హైగా చూసుకుంటే 404, ఇప్పుడు 372. ఇటువంటి కరెక్షన్స్ మామూలే అండి. ఏదైనా కూడా ఇది హోల్డ్ చేయండి. ప్రాబ్లం అయితే పెద్దగా ఈ స్టాక్లో కనపట్టలేదు. మా అయితే 360 దాకా రావచ్చు ఒకవేళ డౌట్ ఏంటి ఉంటే. మళ్ళీ ఇది స్లోగా పెరిగే అవకాశం ఉంది. మీరు అట్లీస్ట్ కొన్ని నెలల కోసం మీరు హోల్డ్ చేయమంటారు. మనపురం ఫైనాన్స్ కూడా హోల్డ్ చేయండి. మనపురం ఫైనాన్షియల్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయండి లాస్ట్ ఒక 1.5 yearలో. రీసెంట్గా కొంత నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అయింది. అది ఆ విధంగా బౌన్స్ బ్యాక్ కావడమే ఈ స్టాక్ చాలా పాజిటివ్ అంశము. కాబట్టి రాను రోజుల్లో ఇది స్లోగా 100 rupees క్రాస్ కూడా కావచ్చు. కొంతకాలం రెండు కూడా ఓపికతో హోల్డ్ చేయండి. విజయవాడ నుంచి రమేష్ లైన్లో ఉన్నారు. హలో. ర్యాలీస్ ఇండియా 225 లోను, విశాఖ ఇండస్ట్రీస్ 170 లోను ట్రై చేశానండి. 4 days ఎగ్జిట్ అవ్వాలి. బాలాగారిని చెప్పండి. Yeah, I think rallies currently hold చేయమని you are in slight profits అండి, both in Visakha also. సో విశాఖలో కూడా మనకి ఒక స్పిన్నింగ్ యూనిట్ ఎక్స్పాన్షన్ అనేది ఉంది అండ్ వాళ్ళు రూఫ్ టాప్ ఆస్బెస్టర్ షీట్స్ వాటిలో కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంపెనీస్ అండి. సో డెఫినెట్లీ ర్యాలీస్ ఇండియా మనకి రాబోయేది 1 or 2 quarters మొత్తం మళ్ళీ అగ్రి విల్ కమ్ బ్యాక్ ఇన్ టు లైమ్లైట్ అండి. ఎందుకంటే మనకి సీడ్ సోయింగ్ తర్వాత మనకి అగ్రో కెమికల్స్ యూసేజ్ కూడా సెప్టెంబర్ క్వార్టర్ కూడా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ 2 quarters దాకా ర్యాలీస్ ఇండియా ఉంచండి. అరౌండ్ 275 to 300 జోన్కి వెళ్తే కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేయండి. విశాఖ ఇండస్ట్రీస్ ఐ థింక్ యూ కెన్ కీప్ ఇట్. ఎందుకంటే వాళ్ళ టెక్స్టైల్ యూనిట్ ఈస్ డూయింగ్ వెరీ వెల్ అండ్ వాళ్ళ ఆస్బెస్టర్స్ రూఫింగ్ షీట్స్ ఈజ్ ఎ స్టడీ పర్ఫార్మర్. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. ఆఫ్ కోర్స్ డిమార్ట్ ఐపీఓ
లిస్టింగ్ కోసం అందరం మనం వెయిట్ చేస్తున్నాం. సో మరికొద్దిసేపట్లో డిమార్ట్ షేర్స్ లిస్ట్ కాబోతున్నాయి. ఈలోగా ఒక చిన్న విరామం.